బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని మోదీ జూన్ 19న ప్రారంభించారు. అగ్నిజ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు అని నలంద విశ్వవిద్యాలయ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ వీడియోలో మనం నలంద విశ్వవిద్యాలయ మహోన్నత చరిత్రతో పాటుగా నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు ధ్వంసం చేశారు, నలంద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఏ సంవత్సరంలో చోటు దక్కించుకుంది, నలంద విశ్వవిద్యాలయ మొదటి మరియు ప్రస్తుత ఛాన్సలర్ ఎవరు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మొదటి కుమారగుప్తుడు ప్రారంభించాడు. నలంద 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయంగా విరాజిల్లింది. ఇందులో 9 అంతస్తుల భవనాలు, బౌద్ధ స్తూపాలు, మఠాలు, దేవాలయాలు, విద్యార్థి వసతి గృహాలు, అతిపెద్దదైన లైబ్రరీ ఉండేవి. ఈ లైబ్రరీలో దాదాపు 20 లక్షలకు పైగా తాళపత్ర గ్రంథాలుండేవి. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు, ధర్మపాలుడు పనిచేసేవారు. ఇందులో 10,000కు పైగా విద్యార్థులు మరియు 2,000 మంది అధ్యాపకులు ఉండేవారు. విదేశాల నుండి ఎంతోమంది విద్యార్థులు నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించడానికి వచ్చేవారు. అయితే 1193-94లో బక్తియార్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. అందులోని గ్రంథాలయాన్ని అగ్నికి ఆహుతి గావించాడు. ఎంతో విలువైన జ్ఞాన సంపద కాలిబూడిదయ్యింది. దాదాపుగా 3 నెలలు అగ్నికీలలకు ఆహుతి అయ్యిందంటే ఇందులోని పుస్తకాల సంఖ్య మనం అంచనా వేయొచ్చు. నలంద విశ్వవిద్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కోరారు. 2010లో నలంద యూనివర్సిటీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నలంద విశ్వవిద్యాలయం మొదటి ఛాన్సలర్ అమర్త్య సేన్, ప్రస్తుత ఛాన్సలర్ అరవింద్ పనగరియా. అరవింద్ పనగరియా నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడిగా 2015 నుంచి 2017 వరకు పనిచేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా. నలంద విశ్వవిద్యాలయాన్ని 2016లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం లేదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు.